శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9వ వచనం. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, నిజంగా దేవుని చేత పిలువబడినటువంటి దైవ సేవకులైతే ప్రజలు చెప్పినట్లుగా వినరు. సంఘస్థులు చెప్పినట్లుగా నడుచుకోడు అని అర్థం. అలా వింటే అతనికి నిజంగా దేవుని పిలుపు లేదు అని నేను అనుకుంటున్నా. అది నిజమైనటువంటి సేవ కాదు అని కూడా నేను చెప్తుంటున్నా. అలాంటి వాళ్ళు ఏదో తమ పోషణ కొరకు సేవ చేస్తున్నారు అని చెప్పచ్చు. సంఘస్థులను పొగుడుతూ వారిని నొప్పించకుండా ప్రసంగాలు చేసేవారు చాలామంది ఉన్నారు. అలాంటి ప్రసంగాలు బహుశా దేవుని దృష్టిలోకి వెళ్ళవేమో, అట్లాంటివి సంఘాలను పిలువబడవేమో. నిజమైనటువంటి సంఘమైతే, నిజమైనటువంటి సంఘ సేవకుడు, ఆ సంఘ సేవకుడు ఏం బోధిస్తాడో అది కఠినంగా ఉంటుంది. కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఆ కఠినమైన నిర్ణయాలతోనే సంఘస్థులు కూడా నడుచుకోవాలి. అతని మాటకు విధేయత చూపించాలి. ఆ దైవజనుడు చెప్పినటువంటి మాటకు వారు లోబడి ఉండాలి. ప్రియులారా, అతన్ని ఏ పరిస్థితిలో కూడా విమర్శించకూడదు. విమర్శించడానికి ఆ దైవజనుని నీవు కోరుకోలేదు కదా, అతనికి నీవు జీతం ఇవ్వడం లేదు కదా, అతడు దేవుని వాక్యాన్ని బోధించడానికి నీవు కారకుడివి అసలు కానే కాదు. అతనికి ఉన్నటువంటి స్వస్థత వరాలు నువ్వు ఇచ్చినటువంటి కావు. దేవుడే అతన్ని పిలిచాడు. దేవుడే అతనికి వాక్యాన్ని నేర్పించాడు. ఇతరులకు బోధించే జ్ఞానాన్ని దేవుడే ఆయనకు అనుగ్రహించాడు. ప్రియులరా, స్వస్థత వరాలు కావచ్చు, దయ్యాలను వెళ్ళగొట్టే వరాలు కావచ్చు, దేవుని చేత పొందుకున్నటువంటి దైవ సేవకులు అలా ఉంటారు. ఇటువంటి దైవ సేవకులు, అలాంటి దైవ సేవకుల మీద వంకలు పెడుతున్నటువంటి వారు, వాళ్ళ మీద సనుగుకుతున్నటువంటి వారిని చూసి దేవుడు ఊరుకునే ఉంటాడా? విమర్శిస్తే చూస్తూ ఉండిపోతాడా? చెప్పండి. నా ప్రియ సహోదర సహోదరులారా, జాగ్రత్త. ఈ భూమి మీద దేవుని యొక్క పిలుపును పొందుకున్నటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఇంతకు ముందు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, రాబోయే కాలంలో కూడా అలాంటి యొక్క అపోస్తలులను దేవుడు తట్టి లేపుతున్నాడు. తన పరిశుద్ధాత్మ అభిషేకం కోసం, అగ్ని అభిషేకం కోసం, అనేకమైనటువంటి వారు జీవితాన్ని నష్టపడుతున్నటువంటి వారి కోసమే, సంఘస్థులను నిలిపించే దానికోసమే దేవుడే అలాంటి వారిని తట్టి లేపి తన సేవను చేయించుకుంటున్నాడు. జాగ్రత్త. కాబట్టి ఈ దినంలో, ఈ వారం యొక్క చివరి దినంలో ఈ మాటలు గ్రహిస్తున్న నీవు ఏదైనా ఎవరి గురించైనా మాట్లాడి ఉంటే, తప్పుగా మాట్లాడి ఉన్నట్లయితే రేపటి దినంలో కుటుంబ సమేతంగా వెళ్ళి, దేవా నేను తప్పు మాట్లాడేనేమో, దయతో క్షమించని క్షమాపణ కోరుకొని దేవుని చేత ఉన్నతమైనటువంటి అభిషేకాన్ని పొందుకుందాముగాక. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, ఏ దైవ సేవకుని కూడా తండ్రి మేము కించపరచకూడదు, కేవలంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడుకున్నట్లయితే మీకు కోపం వస్తుంది అని మేము నమ్ముతున్నాం. మరి ఈ మాటలు వింటున్న బిడ్డలకు ఏ విధమైనటువంటి ఇలాంటి కోపాలకు గురి కాకుండానట్లుగా మీ ఆధ్వర్యంలో జీవించే భాగ్యాన్ని మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.